వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 7th జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. పాక్ ఉగ్ర పన్నాగము. జమ్మూ కాశ్మీర్లో కొత్త కుట్రలకు పాక్ తెరతీసింది. ఉగ్రమూకను పీర్ పంజాల్ వైపు మళ్లించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత వేర్పాటువాదానికి స్థానికంగా కోల్పోయిన మద్దతు తిరిగి పొందేలా కుతంత్రాలు రచిస్తుంది. మానసిక యుద్ధతంత్రానికి పదును పెట్టింది. ఫలితంగా రాజౌలి, పుంచ్ జిల్లాలు రక్తసిద్ధమవుతున్నాయి. ఆర్థిక కార్యదళము FATF నిబంధన ఒత్తిడి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తు వేసింది. పాత ఉగ్ర సంస్థలకు కాశ్మీర్ రంగంతో కొత్త ముసుగులు తొలగించింది. లష్కైరీను ది రెసిస్టెన్స్ ఫోర్స్గా, జైషీను పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్గా, హిజ్బుల్ సహా మిగిలిన మూకలను జమ్మూ కాశ్మీర్ షఫ్నవీస్ ఫోర్స్గా మార్చింది. మరోవైపు సైన్యము భారత ఉగ్ర సానుభూతిపరులను అణచివేయడంతో వీటిలో స్థానికుల చేరికలు పడిపోయాయి. దాంతో విదేశీ మూకను భారత్పైకి ఎగదోస్తుంది. ముఖ్యంగా రాజౌలి, పుంచ్ జిల్లాలు విదేశీ ఉగ్రమూకలకు కేంద్రంగా మారుతున్నాయి. ఈ క్రమంలో గత నెలలో రాజౌలిలోని డేరాకి గలీ DKG వద్ద జరిగిన ఉగ్రదాడి అనంతరము చోటు చేసుకున్న పౌర మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్లో ఉగ్రవాదుల చొరబాట్లకు భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దూరం పెంచే ఎత్తుగడ. కాశ్మీర్లో నుంచి జమ్మూకు వేరు చేస్తూ నీలం నది నుంచి వాయువ్య హిమాచల్ ప్రదేశ్లో ఎగువ బియాస్ నది వరకు సుమారుగా 320 కిలోమీటర్ల పొడవున పీర్ పంజల్ పర్వత శ్రేణులున్నాయి. వీటి పరిధిలోకి రాజౌలి, పుంచ్ ప్రాంతము కాశ్మీరు లోయ కంటే విస్తీర్ణంలో పెద్దది. ఇక్కడ పర్వతాలు సగటున 4000 మీటర్ల ఎత్తున ఉంటాయి. గుహలు, చిక్కటి అడవులతో నిండిన ఈ ప్రాంతము ఉగ్ర స్థావరాలకు అనుకూలంగా పీర్ పంజల్ కనుమలు కాశ్మీర్, పుంచ్, రాజౌలి కలుపుతున్నాయి. ఈ జిల్లాలకు 225 కిలోమీటర్ల మేరకు పాక్తో సరిహద్దును LOC ఉంది. ఉగ్రమూక పుంచ్లో LOC దాటితే సోఫియాన్, పుల్వామా, బుద్గామ్, బారాముల్లా, ఊడి ప్రాంతాలకు చేరుకోవచ్చు. రాజౌలి దాటితే రెయిస్, కుల్గామ్, కోకేర్నాగాకు వెళ్ళవచ్చు. భద్రతా దళాలు కాశ్మీర్లో పలు ప్రాంతాలపై పట్టు బిగించడంతో ముష్కరులు రాజౌలి, పుంచ్లో పీర్ పంజల్ పర్వతాలకు మకాం మార్చారు. అక్కడి గుహల్లో నక్కి సైన్యంపైన దాడులు చేస్తున్నారు. ఒకవేళ సైన్యం ఆపరేషన్ను చేపడితే తేలిగ్గా కాశ్మీరు లేదా పాక్లోకి జారుకుంటారు. జమ్మూ కాశ్మీర్లో గతేడాది జరిగిన 9 ఎన్కౌంటర్లో 6 ఇక్కడే చోటు చేసుకోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. ముష్కరులు అమెరికా, చైనా తయారీ ఆయుధాలను వాడుతున్నారు. స్పేపర్లు సైతము ఉగ్రమూకల్లో ఉంచడము పాక్ సైన్యము పాత్రను బలపరుస్తుంది. రాజౌలి, పుంచ్ జిల్లాలో భారత సైన్యానికి గుజ్జార్, ఐక్ర్, బకర్వాల్ తెగలకు మధ్య దూరం పెంచేందుకు ఉగ్రమూక ఎత్తులు వేస్తుంది. ఈ తెగలు మన సైన్యానికి అనుకూలంగా పనిచేస్తాయి. కార్గిల్ చొరబాట్లకు తొలుత బకర్వాల్ తెగ వారే గుర్తించి సమాచారం అందించారు. జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని దూరం చేసేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలో వీరి పాత్ర చాలా కీలకమైతే సైన్యాన్ని అందిన తప్పుడు సమాచారం వల్లనే ఇటీవల పలు ఉగ్ర దాడులు జరిగినట్టుగా మాజీ సైనికాధిపతులు చెబుతున్నారు. విదేశీ ఉగ్రమూక స్థానికుల భయపెట్టి తీసుకుంటుందంటే అనుమానాలున్నాయి. ఇటీవల నేరానికి గలీ దాడి తరువాత సైన్యము దాదాపుగా 8 మంది అనుమానించింది అదుపులోకి తీసుకుంది. వారిలో 3 ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా ఆగ్రహం పెంచింది. నష్ట నివారణ చర్యలు చేపట్టిన సైన్యము బాధ్యులను స్థానిక బాధ్యతల నుంచి తప్పించి విచారణ చేపడుతుంది. రక్షణ మాత్రే స్వయంగా బాధితులను కలిపి ఓదార్చారు. మళ్లీ అలజడి.
పాక్ ఉగ్రమూకలు గతంలో కార్గిల్ పర్వతం పైన బంకర్లు నిర్మించుకునే వరకు భారత్ గుర్తించలేదు. చివరకు వారిని తరిమికొట్టడానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లకు పీర్ పంజల్ పైన పాక్ కన్నేసింది. 2003లో ముందే ఇక్కడి దాదాపుగా 300 మంది ఉగ్రమూకలకు పాక్ తరలించింది. వారు ఇక్కడి గుహలు, పశువుల కాపర్లు నిర్మించుకున్న కట్టడాల్లో తిష్టవేశారు. వారిని తరిమికొట్టడానికి 2003 జనవరి నుంచి మే వరకు ఆపరేషన్ సర్పవినాశ్ చేపట్టిన ఇండియా 60 మందికి పైగా ఉగ్రవాదులు మట్టుపెట్టింది. నాటి నుంచి ఇక్కడ ప్రశాంతత నెలకొంది. 2021 నుంచి మళ్లీ అలజడి మొదలైంది. ప్రస్తుతం ఈ పర్వతంలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఉండవచ్చని సైన్యం అనుమానిస్తోంది. వీరి దాడులకు అడ్డుకునేందుకు ప్రభుత్వం గ్రామీణ రక్షణ బృందాలను తిరిగి తెరపైకి తెచ్చింది. అదనంగా కవచ వాహనాలను కేటాయించింది. స్థానిక నిరుద్యోగుల యువతను స్పెషల్ పోలీస్ అధికారులుగా నియమించుకుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరింతగా పదును తేలుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అండి పాక్ ఉగ్రవాద పన్నాగం గురించి. పాకిస్తాన్ కాశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ వరకు జరుగుతున్న దాడుల గురించి. ఇంకో ఆర్టికల్ చూద్దాము. భూముల స్వాహాకు చట్టము. గతేడాది నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ భూముల విభాగము 512 నెంబర్ జీవోను జారీ చేసింది. తద్వారా ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టము 2022 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. భూ వివాదాల పరిష్కార బాధ్యతను కోర్టుల పరిధి నుంచి తప్పించి రెవెన్యూ అధికారులు కట్టబెడుతున్న ఈ ప్రమాదకరమైన చట్టాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు జిల్లాలో కోర్టుల కార్యకలాపాలను బహిష్కరిస్తున్నారు. దేశంలో కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ కేసుల్లో 66% భూ వివాదాలకు సంబంధించినవేనని నీతి ఆయోగ్ పేర్కొంది. భూ వివాదాల పరిష్కరించడము వ్యాపార సౌలభ్యానికి తోడ్పడుతుందని, ఈ క్రమంలో భూ యాజమాన్య రికార్డుల డిజిటలీకరణ చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF సూచించారు. దానికి అనుగుణంగా నీతి ఆయోగ్ 2019లో ఒక నమూనాను బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లుతో పాటు ఆంధ్రప్రదేశ్ తెచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టం సైతం రాజ్యాంగ విరుద్ధమే. ఇవి రాజ్యాంగబద్ధమైన ఆస్తి హక్కును ఉల్లంఘిస్తున్నాయి. వివాదాస్పద అంశాలేంటి? స్థిరాస్తులు రికార్డులన్నీ ఒక్కచోటనే లభ్యమయ్యేలా చూడడము, వాటిపైన హక్కులను ఖరారు చేసి వేగంగా రిజిస్టర్ చేయడానికి, తద్వారా భూ లావాదేవీలు త్వరితగతిన పూర్తి కావడానికి చర్యలు తీసుకోవడం నీతి ఆయోగ్ నమూనా బిల్లు లక్ష్యము. ఇందుకోసమని ఏపీ చట్టము కింద ఆంధ్రప్రదేశ్ భూ ప్రాతిపదిక సంస్థ APLAను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని స్థిరాస్తులన్నింటినీ యాజమాన్య హక్కుల తాత్కాలిక రికార్డును APLA రూపొందించి వాటిపైన క్లెయిములను ఆహ్వానిస్తుంది. ఒక స్థిరాస్తి తమదేనంటూ చాలామంది క్లెయిములు చేసిన సందర్భాల్లో ఏ దస్తావేజు సరైనదో తనిఖీ చేసే అధికారాన్ని 1908 నాటి రిజిస్ట్రేషన్ చట్టం రిజిస్ట్రార్కు ఇవ్వడము లేదని కొత్త చట్టంలో తప్పుడు భాష్యము చెప్పారు. రిజిస్ట్రేషన్ చట్టం ఆస్తుల నమోదు విధివిధానాలు మాత్రమే చెబుతుందని గమనించాలి. భూమిపైన ఎవరికి హక్కు ఉందో తేల్చడము 1882 నాటి స్థిరాస్తుల బదిలీ చట్టము, 1956 నాటి హిందూ వారసత్వ సంక్రమణ చట్టం పరిధిలోకి వస్తుంది. కొత్త చట్టంలో ఈ వాస్తవాన్ని విస్మరించారు. ఏపీ చట్టంలోని 7 సబ్సెక్షన్ 3 సెక్షన్ స్థిరాస్తిపైన క్లెయిములకు విస్తృత నిర్వచనమిచ్చింది. స్థిరాస్తి లీజులు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నరీ GPA, స్థిరాస్తి అనుభవ హక్కుల క్లెయిములు, ఆస్తిని స్వాధీనపరచకుండా చేస్తున్న ఒప్పందాలు, అపరిష్కృత దాఖలు, అప్పీళ్లకు ఈ సెక్షన్ పరిధిలోకి చేర్చారు. APLA వద్ద రిజిస్టారు కాని క్లెయిములను గుర్తించారు. వాటిపైన ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తున్న విచారాలన్నీ చెల్లుబాటు కాకుండా పోతాయి. స్థిరాస్తి సమస్యల విషయంలో దరఖాస్తుల సమర్పణ తదితర తతంగాలన్నీ 7
నుంచి 15 రోజుల్లో బాధితులు పూర్తి చేయాలని కొత్త చట్టం నిర్దేశిస్తుంది. ఇంత స్వల్పకాలం ఏమాత్రమూ సరిపోదు. ఏదైనా స్థిరాస్తి తమది అని చెబుతున్న వారు ఆ క్లెయిమ్లను రెండేళ్లలో ఏపీఎల్ఏ వద్ద దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్కు భూ యాజమాన్య హక్కుల చట్టం నిర్దేశిస్తుంది. వివాదంలో ఉన్న స్థిరాస్తులు ప్రత్యేక రిజిస్టర్లో నమోదిస్తున్నారు. ఆన్లైన్ హక్కులదారులు తెలియకుండా ఎవరైనా వ్యక్తి ఒక స్థిరాస్తి తమదేనని చెబితే అది న్యాయమైనదేనైనా కాకపోయినా ప్రత్యేక రిజిస్టర్ వివాదంగా నమోదవుతుంది. అంతేకాదు సివిల్ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణలో ఉన్న స్థిరాస్తి వ్యాజ్యాలన్నింటినీ ఏపీఎల్ఏకి నివారించవలసి ఉంటుంది. దీనిని కోసమని పత్రాల సమర్పణకు, ఫీజుల చెల్లింపునకు కక్షిదారులకు భారీగా ఖర్చవుతుంది. కాలం వృధా అవుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన మౌలిక కాంట్రాక్టులకు ఏపీ చట్టము తోసిపుచ్చుతుంది. దానివల్ల వ్యాజ్యాలు, భూ యాజమాన్యాల వ్యయప్రాసాలు పెరిగిపోతాయి. భూ రికార్డుల వివరాలు ఆసక్తి కలిగిన ఏ వ్యక్తినైనా కోరవచ్చునని ఆ చట్టంలోని 61వ సెక్షన్ పేర్కొంటున్నా అటువంటి వ్యక్తిని స్పష్టంగా నిర్వచించలేదు. దీంతో రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు ఈ చట్టాన్ని తమకు ఇష్టం వచ్చినట్టుగా జాప్యం చెప్పే వీలు ఏర్పడింది. చట్టం సివిల్ కోర్టులకు పెండింగ్ కేసుల భారాన్ని తగ్గిస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. స్థిరాస్తులకు సంబంధించి రకరకాల వివాదాలన్నింటినీ ఒక్క చట్టం ద్వారా పరిష్కరించాలనుకుంటే మరింత గందరగోళం తలెత్తే ప్రమాదం ఉంది. యథేచ్ఛగా ఆక్రమిస్తున్న స్థిరాస్తి వివాదాలు సివిల్ కోర్టుల పరిధి నుంచి తొలగించి భూ యాజమాన్య హక్కుల అప్పీలేట్ ట్రిబ్యునల్ సభ్యులైన రెవెన్యూ అధికారులను కట్టబెట్టడం రాష్ట్ర చట్టంలో మరో పెద్ద వైపరీత్యము. ఈ ట్రిబ్యునల్ సభ్యులంతా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారులే ఉంటారు. న్యాయ వ్యవస్థ ప్రతినిధులెవరూ అందులో ఉండరు. ప్రభుత్వ అధికారులు న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉండదు. వీరు ప్రభుత్వ పెద్దలను ధిక్కరించి ప్రజలను, ఆస్తులను, ప్రయోజనాలను రక్షించే సాహసం చేయరు. ఇటీవలి కాలంలో అందులో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వ, ప్రైవేటు భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్న అధికారులు మిన్నకుండడము చూస్తూనే ఉన్నాము. అందువల్ల ఏపీ ప్రభుత్వము చట్ట భూ యాజమాన్యకు పెను ప్రమాదం ఉన్నది. ఇది భూ యాజమాన్య హక్కుల చట్టము గురించి. ఇంకో ఆర్టికల్ చూద్దాము. పసితనం పైన కసి పంజా. ఈ ఆర్టికల్ ఇది చిన్నపిల్లల గురించి ఇచ్చారు. అంటే అదేం దౌర్భాగ్యమో, కనురెప్పలే కాలనాగులై బుసలు కొడుతున్నాయి. కుసంస్కారము కుబుసం విడుస్తుంది. విష సంస్కృతి పరాకాష్ఠగా వావి వరసలు మరిచి రక్త సంబంధికులు మదోన్మాద మృగాలై ఈ పశువాంఛలు తీర్చుకుంటున్న దారుణాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. అత్యాచార నిందితుల్లో అత్యధికులు బాధితులకు, వారి కుటుంబాలకు పరిచయస్తులేనంటున్న పోలీసు గణాంకాలు తెలిసిన వాళ్ళే తోడేళ్లని తీర్మానిస్తున్నాయి. మృగోన్మాదులు వెలిపలివారైతేనేం, చేరువలో నట్టింట తిష్టవేసిన వారైతేనేం. గతంలో బాంబే ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించినట్టుగా అత్యాచార బాధితులు ఎదుర్కొనే వేదన జీవితకాలం ఉంటుంది. అత్యాచారం అన్నది హత్య కన్నా దారుణమైన నేరము. అటువంటి పాశవిక అకృత్యాలు దేశం నలుమూలన తరచూ వెలుగు చూస్తున్నాయి. 11-12 బాలిక పైన క్రూర లైంగిక దాడుల ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలు జాబితాలు పోను విస్తరిస్తుంది. నవీ ముంబాయి, అమృత్సర్, వడోదర, అహ్మదాబాద్, మీరట్ ఈ పేర్లన్నీ అందులోని అంతర్భాగమే. తాజాగా కేరళ ఉదంతము పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. మైనర్ సోదరుడి వల్ల గర్భం దాల్చిన 12 ఏళ్ల కుమార్తె గర్భస్రావానికి అనుమతించాల్సిందిగా అభ్యర్థిస్తూ అక్కడ ఓ జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 34 వారాల పిండ విచ్ఛిత్తి సమ్మతి తెలిపితే తల్లి ప్రాణాలకు ముప్పు
తప్పదంటూ కేరళ హైకోర్టు ఈ తల్లిదండ్రులకు అభ్యర్థన తోసిపుచ్చింది. నిరుడు ఏప్రిల్లో అత్యాచార బాధితులైన 12 ఏళ్ల బాలిక గర్భస్రావానికి కలకత్తా ఉన్నత న్యాయస్థానం ఇలాగే అనుమతి నిరాకరించింది. కాబోయే తల్లి ప్రాణగండము వాటిల్లనివ్వరాదన్నది కోర్టు అభిమతము. చిన్న వయస్సులోనే అమ్మగా మారే కుమార్తె జీవితము అన్యాయమైపోతున్నదని తల్లిదండ్రుల ఆవేదన. అసలు మైనర్ బాలికలను అటువంటి దయనీయమైన దుస్థితిని ఈడ్చుకుపోతున్న పశుప్రవృత్తి ప్రజ్వలనం సంగతేమిటని ఆలోచనాపరుల్ని తీవ్రంగా కలచివేస్తున్న మౌలిక ప్రశ్న. దేశంలో మైనర్ బాలికపైన దాష్టికాల విస్తృతి నిశ్చేష్టపరుస్తుంది. అందుకు మూలాలు వ్యవస్థలోనే ఉన్నాయి. సుమారుగా 4 ఏళ్ల క్రితము 10 ఏళ్ల విద్యార్థిని ఒక బ్యాడ్మింటన్ కోచ్ చెరపట్టాడు. లైంగిక దాడుల నుంచి బాలలను రక్షించే చట్టం పోస్కో కింద కేసులను విచారణ శీఘ్రంగా చేపట్టాలని గతంలో సాక్షాత్తు సుప్రీంకోర్టే నిర్దేశించింది. దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తికి నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. కీచక లక్షణాలు వంటపట్టించుకున్న బ్యాడ్మింటన్ శిక్షకుడికి ప్రత్యేకమైన న్యాయస్థానంలో తాజాగా 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడటము గుడ్డిలో మిల్ల. దేశవ్యాప్తంగా 1,90,000 దాకా పోక్సో కేసులు ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో అపరిష్కృతంగా పేరుకుపోతున్నాయి. కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. సత్వర విచారణ, శిక్షల అమలు అరుదైన శ్రేణిలో చేరిన పర్యవసానంగా దేశంలో బంగారు బాల్యాన్ని పీడకలగా మార్చేస్తూ అతి జుగుప్సకర నేరాలను, ఘోరాలను పెచ్చరిల్లిపోతున్నాయి. 80% పైగా అత్యాచార కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలవుతున్నారంటూ లోగడ న్యాయవాది ఇందిరా జయసింగ్ నిశ్చేష్టపరిచే గణాంకాలను క్రోడీకరించారు. మృగాళ్లకు చట్టమంటే బెదురు లేనప్పుడు అఘాయిత్యాల ఉధృతికి అడ్డుకట్టపడుతుందా? మైనర్ బాలికపైన లైంగిక అకృత్యానికి ఒడిగట్టిన పాఠశాల ఉపాధ్యాయుణ్ణి సూరత్ ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. మిఠాయిలు కొని పెడతానని ఆశపెట్టి 5 ఏళ్ల బాలికను వెంట తీసుకెళ్లి మద్యం తాగించి పదే అత్యాచారానికి తెగబడి కర్కశంగా హతమార్చిన నరరూప రాక్షసుణ్ణి ఇటీవల కేరళ హైకోర్టు 5 యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. భాగ్యనగర్లో కన్న కూతురిపైన అత్యాచారం చేసిన మానవ మృగానికి 3 నెలల క్రితము పోక్సో కోర్టు 3 జీవిత ఖైదు శిక్షలు విధించింది. ఎంచబోతే మంచమంతా కుంతలేనన్న సామెత చందంగా మోక్షానికి నోచని అసంఖ్యాక పోక్సో కేసులకు సంబంధించి నేరాల తీవ్రతను తేలిగ్గా తోసిపుచ్చే వీల్లేదు. అంతటి అకృత్యాలకు పాల్పడి ఎందరో నిక్షేపంగా రోజులను వెళ్లదీసే వెసులుబాటు ఎందుకుండాలి? అత్యున్నత గౌరవ సంప్రదాయాలకు, విశిష్ట సభ్యతా సంప్రదాయాలకు, ఆదర్శప్రాయ నైతిక ప్రమాణాలకు భారతావని కొలవన్నది ఒకప్పటి మాటకు మిగిలిపోవడము కన్నా అప్రతిష్ట ఈ పావన ధరిత్రిలో ఉంటుందా? పరాయి స్త్రీని తల్లిలాగా భావించి తలవంచి పక్కకు తప్పుకునే ఒరవడి స్థానే స్త్రీని ఆటబొమ్మగా, వినోద సాధనంగా పరిగణించే పరమ దుర్మార్గ కుసంస్కృతి ఎలా వెల్లుతన్నుకుంది. విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్న మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు మనిషితనాన్ని చంపేస్తున్నాయి. చరవాణిలో వరదలెత్తిస్తున్న చౌకబారు వీడియోలు చివరికి విచక్షణ శక్తిని కబళించి మనిషిలో మృగాన్ని రెచ్చగొడుతున్నాయి. నీలి చిత్రాల విజృంభణ, భూతి సాహిత్యము, ఇంటర్నెట్
విశృంఖలత్వము లైంగిక వైపరీత్యానికి ప్రకోపింపచేస్తున్నాయి. పర్యవసానాలకు దృష్టాంతకాలు కోకొల్లలు. ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో ఇటీవల ఒక దారుణం వెలుగు చూసింది. అక్కడ 5వ తరగతి చదువుతున్న ఓ బాలిక పాలిట అన్నవరసయ్యే సమీప బంధువే రాక్షసుడయ్యాడు. మరో ఇద్దరితో జట్టు కట్టి నెలల తరబడి వరుస అఘాయిత్యాలకు తెగబడిన తీరు అన్నా చెల్లెల పవిత్ర బంధానికే మాయని మచ్చ తెచ్చి పెడుతుంది. వరంగల్లోనూ ఇద్దరు అన్నదమ్ములు 15 ఏళ్ల బాలిక నగ్న చిత్రాలను, వీడియోలను తీసి బెదిరించి పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన ఉదంతము దిగజారుతున్న సామాజిక విలువలను అద్దం పడుతుంది. 15-16 ఏళ్ల ప్రాయంలోనే బాలురు సైతము లైంగిక నేరాలకు ఎగబడుతున్నారంటే ఏమనుకోవాలి? 5 నెలల క్రితము రాజస్థాన్లోని భిల్వాడా జిల్లాలోని 14 ఏళ్ల బాలికను హతమార్చిన ఇటుక భట్టీలో వేసి కాల్చేసిన ఘటన గగ్గోలు పుట్టించింది. సామూహిక అత్యాచారం, ఆపైన హత్యకు అక్కడ పనిచేసే వారిపై పథకము రచించి అమలుపరిచారంటే పాతక పెడపోకడలపైన వేరే చెప్పేదేముంది? మైనర్లపైన అత్యాచారాలను ఒడిగట్టే వాళ్ళు పశువులను ఈసడించిన సర్వోన్నత న్యాయస్థానము ఇటువంటి వాళ్ళ పట్ల న్యాయపాలిక ఏమాత్రము కనికరం చూపరాదని ఏనాడో నిర్దేశించింది. పైశాచిక నేరాలను బరితెగించిన కిరాతకులను మరణదండక విధించేలాగా పోస్కోను 2019లో సవరించారు. అయినా మృగోన్మాదులు పెచ్చరిల్లిపోతున్నారంటే చట్టాలు చెట్టుబండలవుతున్నాయనే అర్థము. తనను బాల్యంలో కన్నతండ్రే లైంగిక వేధింపులకు గురిచేసినట్టుగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుబ్సు ఆ మధ్య బహిరంగంగానే వెల్లడించారు. 4వ తరగతి వరకు తనను లైంగికంగా వేధింపుల పాల్పడ్డానని, తండ్రి ఇంటికొస్తే భయంతో వణికిపోయేదాన్నని దిల్లీ మహిళా కమిషనరు సారథి సాధ్వి మాలీవాల్ వాపోయారు. ఈ ఉదాహరణలను, వైపరీత్యాలను, సామాజిక మరమృత్యులను, ఆవశ్యకతను ఉద్బోధిస్తున్నాయి. చట్టాలు పదును తేల్చడము ఒక్కటే అత్యాచార సంస్కృతికి విరుగుడు కాదు. పశువాంఛలను ప్రేరేపిస్తున్న మత్తువలల్ని నియంత్రించడంతో పాటు అశ్లీల వెబ్సైట్లపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. ఆడ మగ పిల్లల మధ్య ఎలాంటి అంతరాలు కనపరచకుండా తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచాలి. స్త్రీలను గౌరవించడం ఎలాగో పాఠశాల దశలోనే ఉపాధ్యాయులు బోధించాలి. ఆ మేరకు పాఠ్య ప్రణాళికలపైన సకల్యంగా ప్రక్షాళించాలి. అరిస్టాటిల్ చెప్పినట్లుగా ఆరోగ్యవంతమైన శరీరంలో స్వస్థ మానసాన్ని ప్రతిష్ఠించడమే విద్య లక్ష్యము. రేపటి తరంలో సామాజిక నైతిక విలువలను ప్రోధి చేసేలా చదువులు విలసిల్లాలని కోఠారి కమిషను ఆక్షేపించింది. ఆరోగ్యవంతమైన విద్య, జాతి తలెత్తుకునే స్థాయిలో సంస్కారము మానవ మృగ సంతతిని సమూలంగా తుడిచిపెట్టడానికి కావలసినవి ఇవే. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్. 7th January 2024. 1కి 2 సార్లు ఈ ఆర్టికల్స్ వినండి. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.